శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏది అంటే అండి, కైలాసనాథ టెంపుల్ అండి. భారతదేశంలోనే అత్యంత అద్భుతమైనటువంటి శిల్పకళా నిర్మాణాలలో ఇది ఒకటి. ఇది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ అంటారు. అందులో ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ కైలాస ఆలయం ప్రపంచంలో ఒకే రాయిని చెక్కి తయారు చేసినటువంటి అతి పెద్ద ఆలయం అండి. పైనుంచి కిందకి చెక్కుతూ నిర్మించారు. సుమారు 2 లక్షల టన్నుల రాయిని తొలగించి ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఇది నిజంగా కూడా మనిషి చేతి కృషికి అద్భుతమైనటువంటి ఉదాహరణ అండి. ఈ ఆలయాన్ని కృష్ణ అనేటువంటి రాష్ట్రీకూట రాజు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించాడు. రాష్ట్రీకూటుల శిల్పకళా వైభవానికి ఇది అద్భుతమైనటువంటి ప్రతీక. ఆ కాలంలో ఇంతటి నిర్మాణం చేయడం అసాధారణం. కైలాస పర్వతాన్ని ప్రతిబింబం. ఈ ఆలయం శివుని నివాసమైనటువంటి కైలాస పర్వతాన్ని ప్రతిబింబించేలా నిర్మించారు. గర్భగుడి, మండపాలు, ద్వారాలు అన్నీ శైవ సంప్రదాయానికి అనుకూలంగా ఉంటాయండి. ఇది దేవాలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రతీకగా కూడా ఉంటుంది. ఎంతో శిల్పకళా వైభవం. కైలాసనాథ ఆలయంలో శిల్పాలు అత్యంత అందంగా ఉంటాయి. రామాయణం మరియు మహాభారతం కథనాలను కూడా చెక్కారు. దేవతలు, గంధర్వులు, యక్షులు అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి చిన్న వివరణలో కూడా కళాకారుల యొక్క ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది. నిర్మాణ సాంకేతికత. ఈ ఆలయం నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతం. పైనుంచి కిందకి కట్ చేసి నిర్మాణం చాలా కష్టం. ఎక్కడా పొరపాటు లేకుండా చెక్కడం ఈ యొక్క ఆలయం యొక్క అద్భుతం. ఈ విధానం ఇప్పటికీ పరిశోధకులని చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళినట్లయితే నిజంగా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవండి. చూడండి కావస్తే ప్రతి స్తంభం మీద కూడా ఈ శిల్పాలు అలా చూసే కొద్దీ ఇంకా కూడా చూడాలి అనిపిస్తూ ఉంటుందండి. అలాగా అప్పుడు ఎటువంటి టెక్నాలజీలు లేకపోయినా కానీ ఎంతో అద్భుతంగా వివరణతో ఈ యొక్క శిల్పాలన్నీ కూడా చాలా చక్కగా చెక్కబడ్డాయి. ఎల్లోరా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు సందర్శించేటువంటి ముఖ్య ప్రదేశం. భారతదేశ గౌరవాన్ని పెంచినటువంటి చారిత్రాత్మక సంపద, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఇది శివభక్తులకి చాలా పవిత్ర స్థలం. కైలాస పర్వతాన్ని సందర్శించినట్లే భావిస్తూ ఉంటారు. అంటే మనం కైలాస మానస సరోవర్ వెళ్ళొచ్చు, ఆ కైలాస పర్వతాన్ని చూడొచ్చు, లేకపోవచ్చు. ఇది చూసినట్లయితే అది చూసినట్లుగా చాలామంది భావిస్తూ ఉంటారు. అంత అద్భుతంగా చెక్కబడింది ఆలయం. మహాశివరాత్రి సమయంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుగుతాయి. కైలాస నాథ మందిరం అంటే కేవలం ఒక ఆలయం కాదు, ఇది భారతీయ అద్భుతమైనటువంటి శిల్పకళ. ఇది చాలా ప్రతిభ కలిగినటువంటి ఆలయం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ప్రతి శిల్పం కూడానండి జీవంతో నిండినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కళాకారులందరూ కూడా ఒక్క రాయిలో ఇంత నైపుణ్యంతో చెక్కడం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి అద్భుతం అంతా కూడా ఇక్కడే ఉంటుందండి. అంతా చాలా సుందరమైనటువంటి దేవాలయం అండి. మనకి ఈ ఆలయం నిర్మాణం వెనక గొప్ప చారిత్రకం కూడా ఉంది. ముందుగా మొత్తం డిజైన్లు ప్లాను చేసిన తర్వాత చెక్కడం ప్రారంభించారు. ఎక్కడా కూడా పొరపాటు లేకుండా నిర్మించారు. ఒక చిన్న తప్పు జరిగినా మొత్తం నిర్మాణం నాశనమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి అప్పటి భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తూ ఉంటుంది ఈ దేవాలయం అంతా. మొత్తం ఎల్లోరా కేవ్స్ 34 గుహల సముదాయం. ఇక్కడ ఈశ్వరుడే కాదండి, జైన, బౌద్ధ, హిందూ గుహలు ఉంటాయి. 6వ దశాబ్దం నుండి 10వ దశాబ్దం వరకు కూడా నిర్మించబడ్డాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి. ఈ గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా కూడా గుర్తించి కైలాసనాథ ఆలయం శివభక్తులకి చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఇక్కడ శివలింగాన్ని దర్శిస్తే గొప్ప ఫలితం లభిస్తుంది అని చెప్పి విశ్వాసం. శివుని కృప పొందడానికి ఇది ముఖ్యమైన క్షేత్రంగా భావిస్తూ ఉంటారు. గొప్ప శిల్పకళ మరి ఎక్కడా కూడా ప్రపంచంలో ఇటువంటిది లేదు. అంత గొప్ప క్షేత్రం అండి. అలాగే అండి, కృష్ణ ఈయనే
ఈ కైలాస ఆలయాన్ని నిర్మించినటువంటి వాడు. ఈయన చాలా శివభక్తుడు కావడంతో ఆలయానికి అత్యంత భక్తితో నిర్మించడమే కాకుండా పూజిస్తూ ఉండేవారు. తర్వాత దంతిదుర్గ గోవింద ఇటువంటి రాష్ట్రీకూట రాజులు ఆలయ నిర్వహణకి విస్తరణకి కూడా చాలా సహకరించారు. ఈ కాలంలో ఆలయంలో నిత్యం పూజలు మహోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉండేవి. తర్వాత చాళుక్యులు మరి రాష్ట్రీకూటుల తర్వాత ఈ ప్రాంతమంతా కూడా వారి ఆధీనంలోకి వచ్చింది. వీరు కూడా ఆలయం ధ్వంసం చేయకుండా పరిరక్షణ చేయడమే కాకుండా శైవ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆలయ పూజలను ఆపకుండా కూడా వీరు కొనసాగించారు. తర్వాత యాదవ వంశం అంటే దేవగిరి రాజులు తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించింది. దేవగిరి యాదవులు శైవ భక్తులు. ఆలయంలో వీరు కూడా పూజలు కొనసాగించడమే కాకుండా యాత్రికులకి కూడా అనేకమైనటువంటి సౌకర్యాలవి కూడా కల్పించారు. తర్వాత మధ్యయుగ కాలంలో ఈ ప్రాంతమంతా కూడా ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ కాలం. ఈ కాలంలో హిందూ దేవాలయాలపై కొన్ని ప్రభావాలు పడినప్పటికీ కూడా ఈ కైలాస ఆలయం పూర్తిగా ధ్వంసం అయితే కాలేదు. పూజలు కొంతవరకు తగ్గిన స్థానికులు భక్తిని కొనసాగించారు. తర్వాత మరాఠా సామ్రాజ్యం పునరుద్ధరణ కాలం అంటే ఆ తర్వాత ఈ ప్రాంతం అధీనంలోకి వచ్చింది. ముఖ్యం శివాజీ మహారాజు కాలంలో హిందూ ఆలయానికి బాగా రక్షణ లభించింది. కైలాస ఆలయం మళ్ళీ పూజలు చురుగ్గా జరిగాయి. ఆలయ సంరక్షణ పూజలు కూడా వీరు కూడా కొనసాగించారు. తర్వాత బ్రిటిష్ కాలం పురావాస్తు పరిరక్షణ. బ్రిటిష్ కాలంలో ఈ ఆలయ పూజాస్థలం కాకుండా చారిత్రక కట్టడంగా మాత్రమే గుర్తించబడింది. పురావాస్తు శాఖ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని సంరక్షించడానికి చర్యలు తీసుకున్నారు. తర్వాత స్వతంత్ర భారతదేశం. ప్రస్తుతం ఈ ఆలయం భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఆర్కిటెక్టల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. పూజలు పరిమితంగా జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా పూజించినటువంటి రాజులు ఈ కైలాస మందిరాన్ని పూజించిన ప్రధాన రాజులు ఎవరు అంటే రాష్ట్రీకూట రాజులు ప్రధానంగా, చాళుక్యులు, యాదవులు, మరాఠా రాజులు. ఇవన్నీ కూడా శివభక్తులు కావడంతో వీరందరూ కూడా ఆలయంలో పూజలనది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కైలాస ఈ యొక్క ఆలయానికి అద్భుతమైనటువంటి పూజలు మరియు రక్షణ కూడా ఈ రాజులే కల్పించారు. నిజానికి చాలామందికి ఒక సందేహం ఉండేదండి. ఏమిటి అంటే కైలాస మందిరం ధ్వంసం అయిందా, ఏది నిజం అని చెప్పి. కానీ దీనికోసం ఏమిటి అంటే అండి, నిజానికి ఈ ఆలయాన్ని పూర్తిగా ఎవరు అయితే ధ్వంసం చేయలేదు. కానీ కొన్ని కాలాల్లో కొంత భాగం అయితే నష్టం జరిగినట్టుగా మనం చూడొచ్చు. కైలాస ఆలయం ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలోనే నిలిచి ఉండడం గొప్ప విషయం. ఎందువల్ల అంటే ఒకే రాతితో చెక్కినటువంటి నిర్మాణం కాబట్టి దాన్ని పూర్తిగా కూల్చడం కూడా చాలా కష్టం. దశాబ్దాల దాడుల తర్వాత కూడా ఇది ఎలా నిలిచి ఉంది అంటే ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ధ్వంసం చేశారు అన్నది నిజమే. కానీ ఎలాగా అంటే మధ్యయుగ దాడులు అంటే ఢిల్లీ సుల్తాన్ల యొక్క కాలంలో దాడులు జరిగాయండి. కొన్ని హిందూ ఆలయాలపై దాడులు జరిగి అలాగే కైలాస ఆలయంలో కూడా కొన్ని శిల్పాలనది కూడా పగలకొట్టినటువంటి సూచనలన్నీ కూడా మనం చూస్తాం. ముఖ్యంగా ముఖాలు, విగ్రహ భాగాలు కొంత నష్టపోయాయి. తర్వాత మొఘలుల కాలంలో అంటే ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో కొన్ని ఆలయాలపై చాలా దాడులు జరిగాయి. అలాగే ఈ యొక్క కైలాస ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించి కొన్ని వర్ణాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయం భారీ రాతి నిర్మాణం కావడం వల్ల పూర్తిగా ఏమీ చేయలేకపోయారన్నమాట వాళ్ళు. అందుకే ఈ ఆలయానికి ఎటువంటి నష్టమైతే కలగలేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి శిల్పాలు ఉంటాయి కదండి, చాలా అందమైనటువంటి చెక్కడాలండి ఇవన్నీ కూడా. చూడండి, వాటికి ఏనుగులు ఉన్నాయనుకోండి, దాని తొండాలు విరగొట్టేయడం, అలాగే విగ్రహాల యొక్క ముఖాలన్నీ కూడా విరగొట్టడం, ఇలా చేసేవాళ్ళు కొన్ని విగ్రహాలను అయితే డ్యామేజ్ చేశారేమో తప్ప ఈ యొక్క గుడి విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోయారు. అందువల్లే కొంత మాత్రమే నష్టం జరిగింది. కొంత నష్టం మనుషుల వల్ల కూడా కాదు, సహజ కారణాల వల్ల కూడా కొన్ని జరిగాయి. కానీ ఔరంగజేబు యొక్క పాలనలోనే దీనికి చాలా దారుణమైనటువంటి ఇబ్బందులైతే మనకి ఈ శిల్పాలకి జరిగినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఒకే రాయితో చెక్కబడింది, లోపల నుండి కాదు, బయట నుంచి కాదు, ఎలా చూసినా సరే భారీ పరిణామంలో ఉంటాయండి వీటికి అన్నింటికి కూడా. అందువల్లే
ఔరంగజేబు వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ఎప్పటికప్పుడు పన్నాగాలు పన్నినా కానీ ఏమీ చేయలేక చరిత్రను ఏం చేయగలరండి, ఏమీ చేయలేరు. అందువల్లే ఈ ఆలయం ఇప్పటికీ కూడా సజీవంగా అలా నిలిచి ఉందండి. మనం చూడ్డానికి నిజంగా ఈ ఆలయానికి 2 కళ్ళు అయితే సరిపోవు. నిజంగా కైలాసానికి వచ్చామా అని చెప్పి ఉంటుందండి. ప్రతి ఒక్క శిల్పాన్ని కూడా ప్రతి ఒక్కరూ చూడండి. పెద్ద పెద్ద కొండలు, ఈ కొండలను అలా తవ్వేసేసి ఎక్కడికక్కడ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు మనం ఎక్కుతూ ఉంటే కూడా మనకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అంటే చాలా సుందరమైనటువంటివి. నిజంగా చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోతూ ఉండవన్నమాట. అంత గొప్ప మనకు ఆలయం ఏది అంటే అండి ఈ కైలాసనాథ టెంపుల్. ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి ఔరంగాబాద్లో దిగి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడి నుంచి మనకు 1 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఈ యొక్క జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. చూడండి శిల్పకళలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అందరూ అక్కడికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కైలాసనాథ ఆలయాన్ని దర్శనం చేసుకుని స్వామిని దర్శనం చేసుకుని ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం పొందాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇటువంటి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవే మనకి రామాయణం, అటువైపు మళ్ళీను మహాభారతం. చూసారా అండి, ప్రతి ఒక్క శిల్పాన్ని చూడడానికి అంటే ఒక రాయి మీద ఇవన్నీ కూడా అలా చెక్కుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. ఈ చరిత్రను వీళ్ళు ఏం చెరపగలరండి, వీళ్ళ మొహం ఏమీ చెరపలేరు వీళ్ళు. అందువల్లే ఇవి సజీవంగా ఉండిపోయి ఇవన్నీ కూడా గమనించండి. మీరు వెళ్ళినట్లయితే తప్పక దర్శించండి. హరి ఓం తత్సతు, స్వస్తి.